వారెన్ బుఫే చెప్పారండి ఈ కోట్. ద డిఫరెన్స్ బిట్వీన్ సక్సెస్‌ఫుల్ పీపుల్ అండ్ రియలీ సక్సెస్‌ఫుల్ పీపుల్ ఇస్ దట్ రియలీ సక్సెస్‌ఫుల్ పీపుల్ సే నో టు ఆల్మోస్ట్ ఎవ్రీథింగ్. ఈ రోజు మనం మాట్లాడుకోబోయేది ద పవర్ ఆఫ్ సేయింగ్ నో గురించి. సో ఈ కాన్సెప్ట్ అన్నది వారెన్ బుఫే చాలా సీరియస్ గా ఫాలో అయ్యారంటండి. అతనికి సంవత్సరానికి వందల వేల ఐడియాస్, పిచ్చెస్ వచ్చేవి. 99% వాటికి నో చెప్పేవాళ్ళంట. సో ఇక్కడ ఆ 99% కి నో చెప్పడం వల్ల ఇక్కడ ఏమయ్యేదంటే, ఒకటి హీ నోస్ వేర్ హీ నీడ్స్ టు ఇన్వెస్ట్ హిస్ ఎనర్జీ అండ్ టైమ్ ఇన్. ఇంటెలిజెంట్ వాళ్ళందరూ చేసేది ఇదే. అన్నిటికి ఎస్ చెప్పరు. చాలా మంది మనలో మొహమాటానికి సరే ఇది చేసేద్దాం అనుకుంటున్నాం, అది చేసేద్దాం అనుకుంటున్నాం, సరే వీళ్ళు అడిగారు కదా, మనకు తెలిసిన వాళ్ళు అడిగారు కదా అని చెప్పి అన్నిటికీ ఎస్ చెప్పుకుంటూ పోవడం వల్ల ఏమవుతుందంటే యూ ఆర్ స్ట్రెచ్డ్ టూ థిన్ ఫర్ యువర్ ఓన్ ఇంపార్టెంట్ ప్రయారిటీస్. సో దీనివల్ల ఏమవుతుందంటే మీకు అవసరమైనవి చేయడానికి టైము, ఎనర్జీ ఎక్కువ ఇన్వెస్ట్ చేయలేకపోతారు. వారెన్ బుఫే చెప్పింది కూడా అదే. మీరు అనవసరమైన వాటిలన్నిటికీ మొహమాటం లేకుండా నో చెప్పడం వల్ల, అవసరమైన వాటిలన్నిటికీ మీకు టైం అండ్ ఎనర్జీ ఉండడం వల్ల సక్సెస్ అయ్యే ఛాన్సెస్ ఆర్ హయ్యర్. సో మీరు కూడా నో ఎక్కడ చెప్పాలన్నది తెలుసుకోండి. దానివల్ల మీ సక్సెస్ రేట్ అన్నది ప్రాబబిలిటీ హయ్యర్ ఉంటుంది. ఫర్ మోర్ సచ్ ఇంట్రెస్టింగ్ ఇన్సైట్స్ ఫాలో ఎంట్ మనీ.